హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే ఈవినింగ్ అయితే బాలామృతం పిండితో అయితే దోశలు అయితే వేశానండి. సూపర్గా వచ్చాయి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి, చాలా హెల్తీ కూడా. సో ఫస్ట్ అయితే ఒక పిండి అయితే తీసుకున్నానండి. పిండి తీసుకొని మిక్సీ గిన్నెలో అయితే వేసుకున్నానండి. ఒక స్పూన్ అయితే చక్కెర అయితే వేసానండి. చక్కెర వేసి మిక్సీ అయితే పట్టుకున్నానండి. పిండి అయితే మెత్తగా మిక్సీ పట్టుకున్నాను. మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలో అయితే వేసుకున్నానండి. సో అందులో అయితే కొంచెం గోధుమ పిండి అయితే కలిపానండి. గోధుమ పిండి కలిపేసి కొన్ని వాటర్ అయితే వేసి బాగా అయితే కలుపుకోవాలండి. మన దోశ పిండి ఎలా ఉంటుందో అదే విధంగా అయితే పిండి మొత్తం అయితే కలుపుకోవాలండి. సో చూస్తున్నారు కదా, ఈ వీడియోలో కలిపిన విధంగా అయితే పిండి అయితే కలుపుకోవాలండి. సో గ్యాస్ అయితే వెలిగించానండి. సో దోశ ప్యాన్ అయితే పెట్టాను. సో మనం దోశలు అయితే ఎలా వేస్తామో అదే విధంగా అయితే వేసుకోవాలండి. నెమ్మదిగా తిప్పుకోవాలి. సో మీడియం ఫ్లేమ్లో పెట్టి అయితే కాల్చుకోవాలండి. చూస్తున్నారు కదా, దోశ అయితే ఎంత బాగా కలర్ అయితే వచ్చిందో. చాలా టేస్ట్ ఉంటుందండి, చాలా బాగా ఉంటుంది. పిల్లలు అయితే చాలా ఇష్టంగా అయితే తింటారండి. సో చూస్తున్నారు కదా. సో వీడియో నచ్చితే అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్.